దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, బియ్యం పిండి, శనగబ్యాళ్ళు నీళ్ళల్లో నానేసి పెట్టాలి 2 గంటల ముందర. పల్లీలు, ఈ పల్లీలు ఇట్లా వేయించుకొని ఇట్లా ఈ పొడి ఇట్లా చేసుకోవాలి. ఇది ఆనియన్స్, పసుపు, పచ్చికారం, ఇది ఉప్పు, ఇది వాటర్, నీళ్ళు, హాట్ వాటర్. ఇది కలిపే విధానం. ఇది జొన్నపిండి. ఫస్ట్ జొన్నపిండి 1 కప్పు, ఇది బియ్యం పిండి కప్పు, దానికి ఒక 3 స్పూన్లు, ఈ స్పూన్ ఇట్లా 3 స్పూన్లు బియ్యం పిండి. ఇది పల్లీల పొడి 2 స్పూన్లు, పసుపు, ఆనియన్స్ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనకు తినేదాన్ని బట్టి దీన్ని వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కప్పు దానికే కదా ఈ ఆనియన్స్ వేసాను. పచ్చికారం అయితే 2 రోజులు నిల్వ ఉంటుంది. ఆనియన్స్ పచ్చికారం వేస్తే తప్పరెంట్లలో. మనం లేదు ఒక 10 రోజులు నిల్వ ఉండాలంటే ఈ తప్పరెంట్లు ఈ పచ్చికారం వేసుకోకుండా వట్టి కారం వేసుకొని ఆనియన్స్ వేసుకోకుండా మిగతా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. కారం చూడు ఎంత వేసినాను, మీకు తగినంత వేసుకోండి. కొద్దిగా ఉప్పు. ఈ శనగబ్యాళ్ళు నానబెట్టాం కదా నీళ్ళల్లో, ఇట్లా అవుతాయి. ఇది నానేటి అన్నీ ఇట్లా కలిపి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇట్లా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు వేసి హాట్ వాటర్ అని చెప్పాను కదా, మరీ ఎక్కువ వేడి అనుకున్నారు. గోరువెచ్చని నీళ్ళు వేసి ఇట్లా తడపాల. తడిపితే ఇట్లా ముద్ద వస్తుంది. ఇట్లా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అంతా ఇట్లా ఆయిల్ పూసుకోవాలి. ఎందుకంటే అతుక్కపోతుంది కదా, ఎంత ఆయిల్ పూసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇట్లా ముద్ద తీసుకొని కొంచెం చేత వాటర్ ఇట్లా అనుకొని ఇట్లా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. నేను మీకోసమని చిన్నగా చూపిస్తున్నాను. మధ్యాహ్నం ఆయిల్ ఇట్లా కవర్ అనుకుని నిదానంగా ఇట్లా ఆయిల్ చిన్నగా అన్నం వేసాం కదా ఆయిల్లో అదే ఇట్లా కొంచెం కాలనీయండి బాగా. ఇది చిన్నగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఒక స్పూన్ తీసుకొని ఇలా చిన్నగా తిప్పేయండి. మీకు బాగా గట్టిగా కావాలంటే కొంచెం బాగా ఎర్రగా కాల్చుకోండి, లేదు మెత్తగా ఉండాలంటే ముందు తీసేయండి. చూడండి అంత కాలింది కదా.
మనం తప్పలేంట్లు కాల్చుకున్నాం కదా, ఇదిగోండి చిన్న సైజు పెద్ద సైజు అని. దీంట్లోకి గోంగూర పచ్చడి, దీంట్లోకి టేస్టీగా బాగుంటాయి. తప్పలేంట్లు రెడీ.